అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయ నమః. ఇప్పుడు ఈ వీడియోలో శ్రీరాముని తర్వాత లవకుశుల వంశం ఉండినదా లేదా అంతరించిందా అనే విషయాన్ని విందాం. వినే ముందర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరాముని తర్వాత లవకుశుల వంశం అంతరించలేదు. కుశావతి నగరానికి అధిపతిగా ఉన్న కుశుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. లవుడు శరావతి నగరానికి పాలకుడిగా పరిపాలన సాగించాడు. కుశుడు కుముదుని పుత్రికైన కుముద్వతిని పరిణయమాడాడు. అతనికి అదితి అనే కుమారుడు జన్మించాడు. ఆపై ఇంచుమించు 20 తరాల వారి వంశంలో జన్మించి రాజ్యం చేసినట్లు మహాకవి కాళిదాసు రఘువంశంలో వర్ణించాడు. తర్వాత ఆ వంశానికి చెందిన అగ్నివర్ణుడు క్షయవ్యాధిగ్రస్తుడై చనిపోగా గర్భవతి అయిన అతని భార్య పట్టాభిషిక్తురాలైనట్లుగా ఆ కావ్యం చివరి సర్గలో ఉన్నది. లవుని వివరాలు ఎక్కడా లేవు. విన్నారు కదండి. ఇటువంటి ఆసక్తికరమైన విషయాల కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.